నమస్తే. ఇక్కడ మోదీ ద్వేషులు ఉంటారు. నేను చాలాసార్లు మనం అనుకుంటాం, నరేంద్ర మోదీని విపరీతంగా అభిమానిస్తారు లేదా ద్వేషిస్తారు. ఎంతగా ఉంటుంది ఆ ద్వేషం అంటే, ఈ దేశ ప్రధాని ఏం చేసినా సరే గుడ్డు మీద ఈకలు పీకుతారు. వాళ్ళు ఇంకా ఒక నెగిటివ్ దీంతోనే మాట్లాడతారు తప్ప నిజంగా మంచి జరిగినా అసలు ఒప్పుకొనడానికి కొందరికి మనస్కరించరు. కాంగ్రెస్ సానుభూతి పరులు అనొచ్చు వాళ్ళను, అలాంటి వాళ్ళను. ఇంకా కమ్యూనిస్ట్ లిబరల్స్ కూడా ఉంటారు ఆ గ్రూపులో. వీళ్ళంతా ఒక ముఠా అన్నమాట. ఏమంటారు, అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ, ఎవరు అధికారంలోకి వచ్చినా అభివృద్ధి జరుగుతుంది, మోదీ గొప్పేంది, ప్రచార యావ తప్ప అంటారు. ప్రచార యావ అంటూనే ఆయన బట్టల మీద ఏడుస్తారు, ఆయన ఫోటోల మీద ఏడుస్తారు, అన్నిటి మీద ఏడుస్తారు. కానీ కాంగ్రెస్ పాలన, బీజేపీ పాలన నిజానికి బోత్ ఆర్ నాట్ సేమ్. ఎస్, డాక్టర్ దేవి ప్రసాద్ శెట్టి ప్రముఖ వైద్య నిపుణులైన నారాయణ హృదయాలయ చైన్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్, వ్యవస్థాపకుడు కూడా ఆయన చైర్మన్. ఇప్పుడు ఈయన దేశంలో 24 మెడికల్ సెంటర్లను స్థాపించారు. ఆయన డాక్టర్ శెట్టి 1,00,000 కంటే ఎక్కువ హార్ట్ ఆపరేషన్స్ చేశారు, హార్ట్ సర్జరీస్ చేశారనమాట. ఈ మధ్య కాలంలో ఆయన ఒక టీవీ ఛానల్తో మాట్లాడుతూ 10 ఏళ్ల క్రితం వరకు, అంటే 2014 వరకు కూడా, అంటే మోదీ వచ్చే వరకు కూడా, మోదీ ప్రధాని అయ్యే వరకు కూడా మనకు అంటే దేశంలో 55,000 మెడికల్ సీట్లు ఉండేవి. ఇప్పుడు అవి 1,18,000కు పెరిగినాయి. అంటే గత 60 ఏళ్లలో నాటి ప్రభుత్వాలు, ఎక్కువగా వెళ్ళింది ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, గత 60 ఏళ్లలో అన్ని ప్రభుత్వాలు చేసిన పనిని ఈ ప్రభుత్వం కేవలం 10 ఏళ్లలో చేసింది. ఇది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. మనకి ఇంకా పీజీ సీట్ల సంఖ్య కూడా రెట్టింపైంది. నేను కొన్నాళ్ళు ఈ దేశపు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా MCI గవర్నర్గా కూడా నేనున్నాను. ఒక్క సీట్ అంటే ఎంత కష్టమో నాకు తెలుసు, ఒక్క సీట్ని యాడ్ చేయాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు. ఎందుకంటే మెడికల్ ఎడ్యుకేషన్ అంటే విపరీతంగా, అంటే భారీగా డబ్బు అవసరం పడుతుంది. ఇది ఒక పెద్ద స్టేక్స్ గేమ్. అవును, భారీగా డబ్బు కావాలి. నేను నా జీవిత కాలంలో ఇన్ని ఎక్కువ సీట్లు యాడ్ అవుతాయని అసలు ఊహించలేదు నేను. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, దీనికంటే అదనంగా మన ప్రధానమంత్రి 70,000 అదనపు మెడికల్ సీట్లు రాబోయే 5 ఏళ్లలో ఇస్తామని ప్రకటన చేశారు. నాకు తెలుసు అది జరుగుతుంది. ఆయన ఏదన్నా చెప్తే ఖచ్చితంగా చేస్తారు. ఈ భారతదేశపు ప్రస్తుత ప్రధాని ఏదైనా చెప్పిండ్రంటే దాన్ని తప్పక చేస్తారు. ఇది వారన్నమాట అనమాట. నిజంగా అసలు మెడికల్ రంగంలో, వైద్య రంగంలో 10 ఏళ్ల కాలంలో ఊహించలేని అభివృద్ధి జరిగింది. స్వతంత్రం వచ్చిన నుంచి కూడా 2014 వరకు, అంటే 67 సంవత్సరాల్లో ఏర్పాటైన మెడికల్ కాలేజీలు సీట్ల కంటే ఎక్కువగా ఈ 10 ఏళ్లలో ఏర్పాటైనాయి అనమాట. కొంచెం వివరాలు కూడా తెలుసుకుందాం, మరి ఊరికే అనడం కాదు కదా. వైద్య కళాశాలలు రెట్టింపైనాయి. 2014లో దేశంలో 387 మెడికల్ కాలేజీలు ఉండేవి. 2024 నాటికి 780కి పెరిగింది. అంటే 102% ఎక్కువ అనమాట. ఇక MBBS సీట్లు అయితే 130% వృద్ధి. 2014లో MBBS సీట్లు 51,348 ఉంటే 2024 నాటికి 118,137, అంటే 130% ఎక్కువ అనమాట. ఇక పీజీ సీట్లు కూడా 135% పెరిగినాయి. 31,185 ఉండేవి, ఇప్పుడు 73,157. దీనివల్ల మన దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్దేశించిన 1:1000, అంటే డాక్టర్ ప్రజల నిష్పత్తి అనమాట. అంటే 1000 మందికి ఒక డాక్టర్ ఉండాలి WHO నిర్దేశం ప్రకారం. అయితే ఇప్పుడు భారత్ 1:811, అంటే 811 మందికి ఒక డాక్టర్ ఉన్నారు. ఇప్పుడు ఆ నిష్పత్తిని సాధించింది. అంటే WHO ప్రమాణాలను అధిగమించింది అనమాట. కనీసం 1000 మందికి ఉండాలి. ఇక్కడ మనకు 811 మందికి ఒక డాక్టర్ ఉండబోతున్నారనమాట. ఇక కొన్ని రాష్ట్రాల వారీగా మనం చూస్తే, పెద్ద రాష్ట్రం యూపీ నుంచి మొదలు పెడితే 2014లో 30 కాలేజీలు ఉండే, ఇప్పుడు 86 అయినాయి. MBBS సీట్లు 3,749 నుంచి 12,425 అయినాయి. ఇక కర్ణాటకలో అయితే ఇప్పుడు 73 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మహారాష్ట్రలో 44 నుంచి 80కి పెరిగినాయి. రాజస్థాన్లో 10 నుంచి 43కు పెరిగినాయి. తెలంగాణలో 2014లో ఉన్న 20 కాలేజీలు, అంటే 2014లో 20 కాలేజీలు ఉండేవి, ప్రస్తుతం 56 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. 9,040 మెడికల్ సీట్లు, MBBS సీట్లు మనకి ఇప్పుడు తెలంగాణకి. ఇక ఆంధ్రప్రదేశ్కి వస్తే 2014 వరకు 23 ఉంటే, ఈ 10 ఏళ్లలో
14 యాడ్ అయ్యి 37 అయినాయి ఇప్పుడు. అంత మాత్రమే కాదు, అసలు ఇన్నేళ్ళు గత ప్రభుత్వాలు ఎంతో నిర్లక్ష్యం చేసిన ఈశాన్య రాష్ట్రాల్లో కూడా, నాగాలాండ్, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్ వంటి కొండ ప్రాంత రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా మొట్టమొదటిసారిగా మెడికల్ కాలేజీలు ప్రారంభమైనాయి. ఇక ఉన్న వాటిని, అప్పటికే ఉన్న వాటిని డెవలప్ చేస్తూ, సీట్లు పెంచుతూ, అన్ని రకాలుగా సహకరిస్తూ అభివృద్ధి చేస్తూ వస్తుంది గవర్నమెంట్. చెప్పిన కదా 387 నుంచి 780కి పెరిగిందని. ఇందులో ఈశాన్య రాష్ట్రాలు, రాష్ట్రలక్ష్ములు అసోం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం వీటిని నిజంగా ఒక ప్రత్యేక దృష్టి పెట్టారు. 2014 నుంచి 2025 మధ్య కాలంలో ఈశాన్య భారతంలో 20 నుంచి 25 కొత్త మెడికల్ కాలేజీలు వచ్చినాయి. అత్యధికంగా అసోంలో. 2014లో దేశంలో 7 ఎయిమ్స్ ఉంటే 2025 నాటికి 26 అయినాయి. ఈశాన్యంలో కూడా ఉన్నాయి అవి. అట్లా విద్యా మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తూ వచ్చింది గవర్నమెంట్. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేకంగా దృష్టి పెట్టి 20+ ఉన్నాయి ఇప్పుడు. అసోంలో 10, మణిపూర్లో 2, అరుణాచల్లో 2, త్రిపురలో 2, మిజోరంలో 2, మేఘాలయలో 1, నాగాలాండ్లో 1, సిక్కింలో 1. అంటే ఇప్పుడు మనం డాక్టర్ గారి వాయిస్ విన్నాం కాబట్టి, దాని గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మెడికల్ కాలేజెస్ గురించి చెప్పినాం. కానీ 300 కొత్త యూనివర్సిటీలు, 5709 కొత్త కాలేజీలు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా 10 కన్నా ఎక్కువ కొత్త యూనివర్సిటీలు. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జమ్మూ కాశ్మీర్, త్రిపుర బ్రాంచ్, ఇక ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఎంలు కూడా ఈశాన్య రాష్ట్రాలు, ఈశాన్య భారతంలో స్థాపించారు. అట్లా విద్య, వైద్యం మీద ప్రభుత్వం దృష్టి పెడుతూ వస్తుంది. ఇక వైద్య విద్య మీద పురోగతి ఏంటో మనం ఇందాక చెప్పుకున్నాం అనమాట. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.